హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు జీర్ణం. కాలేజీ రోజుల్లో కౌసల్య నేను అభిమానంగా ఉంటూ అనుకోకుండా ప్రేమలో పడ్డాం. తను నేను అన్యోన్యంగా ఉంటూనే ఇంట్లో వారు ఒప్పుకోవడంతో మాకు పెండ్లి సైతం జరిగింది. మొదట్లో సంతానం వద్దనుకోకున్నా చివరికి కౌసల్య పిల్లల కోసం అర్రులు చాచడంతో సరే ననడంతో తను ఓ 2 పిల్లలకు జన్మనిచ్చింది. నెమ్మదిగా ఎందుకో కౌసల్య నన్ను పట్టించుకోవడం లేదని ఓ అభిప్రాయం ఏర్పడ్డా పిల్లల పెంపకంలో తల మునకలై క్షణం తీరిక లేకుండా ఉందిలెమ్మని సర్దుకునేవాణ్ణి. చాతనైనంతలో తనకు సాయపడేవాణ్ణి. పిల్లలు కాలేజీ చదువులకు వచ్చేసరికి తనపై ప్రేమని ఒలకబోస్తూ మంచి కాలేజీలలో చేర్పించాలండి పిల్లల్ని అంటూ తనే ఎన్నిక చేసుకున్న కాలేజీ అయితే మంచిదంటూ చెప్పడంతో ఫీజులు కాస్త ఎక్కువే అయినా పిల్లలపై మమకారం మక్కువ కూడా ఎక్కువే కాబట్టి ధైర్యం చేసి చేర్పించాం. పిల్లలు హాస్టల్లో ఉంటూ పై చదువులు పైగా నగరంలో ఉండటంతో మేమిద్దరం బిక్కుబిక్కుమంటూ కాపురం వెళ్ళదీస్తున్నాం. రావలసిన రోజు రానే వచ్చింది. పిల్లలు చదువు పూర్తి చేసుకుని వచ్చేశారు. ఇల్లంతా వారితో సందడిగా ఉంది. పిల్లలిద్దరూ మమ్మల్ని కూర్చోబెట్టి మేం స్టేట్స్కి వెళ్తాం అనడంతో కౌసల్య బెంబేలెత్తిపోయింది. తనను ఊరడిస్తూ, కౌసల్య, వారిప్పుడు మనం అనుకున్నట్లుగా పిల్లలు కారు, ఏది మంచో నిర్ణయించుకునే పెద్దలయ్యారు, సరే అనడం తప్ప చేయాల్సిందేమీ లేదంటూ వారికి కావలసిన సరంజామా అంతా సర్దుబాటు చేశాను. విమానాశ్రయం దాకా వెళ్ళి ఇద్దరిని పంపించేసి నేను కౌసల్య ఇంటి ముఖం పట్టాం. రోజు రాత్రులు సెల్లో మాట్లాడేవారు. దినము మాట్లాడడం తగ్గించి వారానికి, ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడేవారు. పిల్లలనుకున్న పెద్దలైన సుపుత్రులు. కౌసల్య దిగులుగా చూసేది. నాకు దిగులుగానే ఉన్నా పైకి కనిపించకుండా హుందాగా వాళ్ళంతా బాగానే ఉంటారు కౌసల్య అని సముదాయించేవాణ్ణి. సంవత్సరాలు గడిచాయి. ఈ మధ్య మాటలు సైతము కరువయ్యాయి. పిల్లలకు మాకు సంవత్సరాలు సాగిపోతున్నాయి. ఒకరోజు సెల్లో మా పిల్లలనుకున్న వారు వారి భార్య పిల్లల్ని చూపుతూ అనుకోకుండా ఇక్కడ కొలీగ్లనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటూ, ఇదిగో మీ మనవాళ్ళు అంటూ వారి భార్య పిల్లల్ని చూయించారు. నేను తమాయించుకున్న కౌసల్య తట్టుకోలేక బావూర్మంటూ ఏడ్చేసింది. కాసేపటికి కౌసల్యని ఓదార్చి, కాలగమనంలో తప్పవు ఇవన్నీ, కౌసల్య చూడు పిల్లలెంత ముద్దుగా ఉన్నారో, అచ్చు నీ పోలికలే వచ్చాయి అంటూ ఆమెను నవ్వులోకి దింపే ప్రయత్నం చేశాను. కానీ నేను మాత్రం పిల్లల పట్ల విముఖంగానే. సరేరా అంటూ సెల్ని ఆఫ్ చేశాను. ఎందుకో వారి నడవడిని జీర్ణం చేసుకోలేకపోయాను. వారిక మన దగ్గరికి రారని ఉన్న 4 రోజులు కౌసల్యతో ప్రేమాభిమానాలతో జీవించాలనుకుంటున్నాను. ధన్యవాదాలండి. మా కథని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.